తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మహాగాయత్రి యజ్ఞం ఘనంగా జరుగుతుందని మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గురుస్వామి తెలిపారు. తులసీనగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి ఎంతో మహిమ కలిగిన దేవుడని, అందుకే ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు. నల్గొండ పట్నం తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం గణపతి పూజ, లక్ష్మీదేవి పూజతో పాటు శ్రీ ఆంజనేయ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహాగాయత్రి యజ్ఞం ఘనంగా నిర్వహించారు. మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గురుస్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాం గురుస్వామి మాట్లాడుతూ 34 ఏళ్ల క్రితం ఈ ఆలయంలో 10 మందితో హనుమాన్ దీక్షాధారణ ప్రారంభించామని, నాటి నుండి నేటి వరకు సుమారు 2 లక్షల మంది దీక్షలు చేపట్టారని తెలిపారు. మద్దిమడుగులో శ్రీ ఆంజనేయ స్వామి నైరుతి ముఖంలో ఉన్నందున 4 రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని, శుక్ర శనివారాల్లో చాలా మంది అక్కడ రాత్రి నిద్ర చేస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంజనేయ స్వామిని పూజించాలని కోరారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కుశలయ్య, అర్చకులు శివయ్య, హరీష్ శర్మ, హనుమాన్ గురుస్వాములు కత్తుల జగన్ కుమార్, పూజిత శ్రీనివాస్, సామా ప్రభాకర్ రెడ్డి, రమావత్ రవి, కొంగరి జగన్, లింగయ్య, రవి, యాదగిరి, వినోద్, వెంకట్, యాదగిరి, ఆలయ సిబ్బంది శేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తులసీనగర్ ఆంజనేయ స్వామి దేవాలయంకు హనుమత్ గాయత్రి మహాయజ్ఞాని కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. స్వామి జయరాం గురుస్వామి, నేను మధ్యముడు హనుమాన్ దీక్ష గురు పీఠాధిపతిని. ఇక్కడ దేవస్థానం వారి ఈవో గారి ఇక్కడ దేవస్థాన ఈవో కుశలయ్య వారి డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు రావడం జరిగింది. స్వామి ఇక్కడ కార్యక్రమానికి ఇక్కడ మా గురుస్వాములందరూ వాళ్ళందరి మేరకు రావడం జరిగింది. ఈ హనుమత్ గాయత్రి మహాయజ్ఞం ప్రతి సంవత్సరం ఇదే విధంగా చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూవున ఆంజనేయ స్వామి ఇది. ఈ తులసీనగర్ ఆంజనేయ స్వామి మహా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి. 1993-94 నేను ఇక్కడ వచ్చి ఇక్కడ మాలదానం చేయడం జరిగింది. అప్పటికి ప్రతి సంవత్సరం ఏటా ఆంజనేయ స్వామి దీక్ష చాలా వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. 1992లో స్టార్ట్ చేసిన దీక్ష, 10 మందితో స్టార్ట్ చేసిన దీక్ష ఇది ఆంధ్రలో, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకలో కూడా 4 జిల్లాలు, 4 స్టేట్లో కూడా ఆంజనేయ స్వామి మాలదానం చేస్తున్నారు. ఆంజనేయ స్వామి స్వయంభూ మధ్యమడుగు ఆంజనేయ స్వామి దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటారు వారు. అక్కడ జరిగే కార్యక్రమాలకు స్వామివారికి ఈరోజు లక్షల మంది మాలదానం చేస్తున్న అక్కడ స్వామివారు స్వయం వైభవంగా అక్కడ ఉన్న కార్యక్రమానికి స్వామి ఇక్కడ అందరూ తిలకరిస్తున్నారు. మధ్యమడుగు స్వామి స్వయంగా పుట్టిన ఆంజనేయ స్వామి అది. అందులో స్వామివారు నైరుతి ముఖంలో ఉన్నారు కాబట్టి అక్కడ చాలా మంది శుక్రవారం, శనివారం పోయి నిద్ర చేసి వస్తుంటారు. అక్కడ స్వామివారి దర్శనం చేసి వస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు మాలదానం చేసిన స్వాములందరూ తమ కోరికలు నెరవేర్చినందుకే ఈరోజు 12 మందితో దీక్ష స్టార్ట్ చేసిన దీక్ష ఈరోజు లక్షల మంది దారి తీస్తుందంటే వారికి సంపూర్ణంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం వస్తుంది కాబట్టి, వాళ్ళకి కోరిక నెరవేరుతుంది కాబట్టి వాళ్ళు మాలదానం చేయడం జరుగుతుంది అక్కడ. అందుకొరకని ఈ సంవత్సరం ఆంజనేయ స్వామికి రేపు 12వ తారీఖు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతుంది. అక్కడ 12వ తారీఖు రోజు అఖండ దీప కార్యక్రమం, పుణ్యవచన కార్యక్రమం ప్రారంభమవుతుంది. 13వ తారీఖు రోజు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. స్వామి 14వ తారీఖు సీతారాం కళ్యాణం ఉంటుంది. అదే రోజు సాయంకాలం మహాపడి పూజ కార్యక్రమం, ఎందరు గురుస్వాముల సంక్షేమంలో మహా కార్యక్రమం ఏర్పాటు జరుగుతున్నది. అదేవిధంగా రేపు 15వ తారీఖు ఉదయం పూట కృష్ణా గోదావరి నదికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి గ్రామం ఊర్లో మధ్యలో గ్రామం నుంచి అక్కడ హనుమత్ దీక్ష గురు పీఠం ఏర్పాటు చేసినాం. ఆ పీఠంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి సంవత్సరం అక్కడికి వెళ్ళి స్వాములందరికీ వైభవంగా పంచామృతాలు స్వామివారి కలిసే ఊరేగింపులు 108 కలిసే
ఊరేగింపులు రంగరంగ వైభవంగా స్వామిని అక్కడికి ఊరేగింపుతో స్వామివారిని తీసుకొచ్చి మధ్యమడుగు ఆంజనేయ స్వామికి ఆ రోజు 15వ తారీఖు ఆ రోజు పౌర్ణమి పారేసిన పౌర్ణమి రోజు స్వామివారికి పూర్ణ కుంభాభిషేకంతో స్వామికి ఇక్కడ కార్యక్రమం పలుకుతూ మరియు అక్కడ విధంగా స్వామివారికి కలిసి 108 కలశాలతోటి స్వామిని అభిషేకం కార్యక్రమంలో శాస్త్రోతంగా అక్కడ అభిషేక కార్యక్రమం హోమ కార్యక్రమం హనుమత్ గాయత్రి మహాయజ్ఞం ఏర్పాటు చేసినందుకు తర్వాత దేవస్థానం వారి ఆధ్వర్యంలో కార్యక్రమం అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక్కడ భక్తులందరూ అధిక సంఖ్యలో రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నల్లగొండ తులసీనగర్లో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ గాయత్రి మహాయజ్ఞము మరియు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు కేతావత్ జయరాం గురుస్వామి గారి ఆశీస్సులతో మరియు ఈ యొక్క ఆలయ ఈవో కుశలయ్య గారి సారథ్యంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది మరియు మా హనుమాన్ గురుస్వాముల వారి యొక్క సహాయ సహకారాలతోటి అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క మహా యజ్ఞాన్ని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మీ అందరికీ ఆ యొక్క స్వామి వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క కృప ఇవ్వాలని ఆ యొక్క భగవంతుని వేడుకుంటూ ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరి స్వాములని కోరుకుంటూ ప్రతి సంవత్సరం జరిగే ఈ యొక్క కార్యక్రమానికి ఆ భగవంతుడు మాకు అన్ని విధాల ఆశీస్సులు ఇవ్వాలని, ప్రతి ఒక్క స్వామి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ ఆలయానికి వస్తున్నటువంటి భక్తులందరి కోరికలు తీర్చి వారి యొక్క కోరికలను తీర్చి ఆ యొక్క వారికి అందరికీ అండదండలుగా ఆశీర్వాదించాలని మా యొక్క హనుమాన్ దీక్షా స్వాముల తరఫు నుంచి మరియు జయరాం గురుస్వామి యొక్క ఆశీస్సులతో ముందుకు సాగుతున్న మాకు ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు. శ్రీ భక్తాంజనేయ దేవస్థానం తులసీనగర్లో ఈరోజు గాయత్రి యజ్ఞము జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ యజ్ఞానికి ముఖ్య అతిథిగా మధ్యమడుగు పీఠాధిపతి జయరాం గురుస్వామి గారు రావడం జరిగింది. వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే తులసీనగర్ ఈవో కుశలయ్య గారి సారథ్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా యజ్ఞ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఆంజనేయ స్వామి కరుణ కృప కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్. జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అభిషేకాలే కాదు భజన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కేసరి భజన బృందం వారిచే నరేష్ గురుస్వామి ద్వారా ఈ ఆలయంలో అత్యంత వైభవేతంగా భజన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేతావత్ జయరాం గురుస్వామి గారికి పాదాభివందనం చేస్తూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా జయరాం గురుస్వామి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.